మీరు అడిగిన విధంగా అయితే ఇవాళ మన కోసం మీకోసం మనందరి కోసం అయితే ఇవాళ అన్నంతో చేసే 3 రకాల నైవేద్యాలను అయితే మీకు చూపించాను. ఓకే అండి, చూసారుగా. మరి ఇందులోకి నేను ఏమేమి వేసాను, ఎలా చేసాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మై రుచి మనప కిచెన్. ఇవాళ మనం అన్నంతో 3 రకాల నైవేద్యాలు అయితే చేసుకుందాము. అందుకోసం ఇక్కడ నేను ముందుగానే అన్నం వండుకొని ఇలా చల్లార్చుకొని పెట్టుకున్నాను. అన్నం ఇలా పొడి పొడిగా వండుకొని మనం చల్లార్చుకొని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొద్దిగా చింతపండునైతే నానేసాను. తర్వాత మనం ఇప్పుడు కడాయి పెట్టుకొని పులిహోర పౌడర్ రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను ముందుగా అయితే కొన్ని మిరియాలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా మెంతులు, తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు. ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. కాస్త కలర్ మారితే సరిపోతుంది. ఆ తర్వాత జీలకర్ర. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకు పులిహోర అనేది ప్రసాదం పులిహోర మనకు టెంపుల్లో గుడిలో పెట్టినట్టుగానే ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం అన్నం వండుకొని పెట్టుకున్నట్టయితే 3 రకాల నైవేద్యాలు అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా వేగిపోయి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాస్త నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసాక కాస్త చిట్టపట్టమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత మనం చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఫైన్గా ఇలా మనం పౌడర్ చేసి అయితే పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కాస్త కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, పల్లీలు కూడా కాస్త మంచి కలర్ వచ్చే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా కాట్లు పెట్టి పొడుగు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం నానేసి పెట్టుకున్న చింతపండు నుంచి ఇలా రసాన్ని తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం కాస్త ఉడికే వరకు మగ్గించుకొని పెట్టుకోవాలి. అంటే బాగా ఉడికి కాస్త దగ్గర పడాలి, అంతవరకు మనం ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకుందాము. ఇప్పుడు చింతపండు రసం బాగా ఉడికి ఇలా ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత మనం ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకుందాము. పులిహోర పౌడర్ని మొత్తం వేసుకొని కలుపుకొని పెట్టుకుందాము. ఓకే అండి, చూస్తారుగా పులిహోర పౌడర్ అయితే గుజ్జు రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, చూసరికి అమ్మవారికి పెట్టే నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి పరమాన్నం చేసుకుందాము. ఇప్పుడు పైన మరొకసారి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పరమాన్నం చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక పాత్ర తీసుకొని అందులోకి అయితే మనం ఎందులో అయితే వండుకుంటామో అందులోకి ఇలా కుక్ చేసుకున్న రైస్ను కొద్దిగా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు అన్నం మునిగే వరకు మనము పాలను వేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి, ఇవి చిక్కగా ఉన్నాయి, వీటిని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాగా అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్నాన్ని పాలతోనే బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి.
పాలల్లో ఉడికి దగ్గర పడ్డ తర్వాత మనము బెల్లాన్ని వేసుకోవాలి. మనం మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ అన్నాన్ని ఉడికించుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. ఇప్పుడు బెల్లం వేసాం కదా, బెల్లం కూడా బాగా ఉడికిపోవాలన్నమాట. బెల్లాన్ని మిక్సీ పట్టి వేసుకుంటే ఇలా స్మూత్గా పౌడర్ లాగా అవుతుందండి. అలా పట్టి వేసుకోవడం వలన త్వరగా అయిపోతుంది మనకు నైవేద్యం చేసుకోవడం అనేది. చూడండి, బెల్లం వేసాక ఇలా మంచిగా అయితే అన్నం అయితే ఉడికిపోయింది. తర్వాత చివరన మనము ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం కోసం అందులోకి అయితే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. ఇది ఆవు నెయ్యి అండి. ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ పండును వేసుకొని కలర్ మారే వరకు దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తం నెయ్యితో సహా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. పరమాన్నం చేసుకున్నాం కదా, ప్రసాదం పరమాన్నంలోకి అయితే ఇలా అంతా వేసుకొని మనం కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, చక్కగా అయిపోయింది. జస్ట్ త్వరగా అయిపోయింది. మనం ఇలా అన్ని అన్నం చేసుకున్నట్లయితే ఇలా ప్రసాదం కూడా త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ నైవేద్యాన్ని కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత చివరన మనం ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని అందులోకి అయితే దద్దోజనం చేసుకోవాలండి. ఇలా నేను వండి పెట్టుకున్న అన్నాన్ని మొత్తం అయితే వేసుకున్నాను. ఒకటి పులిహోర చేసుకున్నాను, ఒకటి పరమాన్నం చేసుకున్నాను. అలాగే ఇప్పుడు దద్దోజనం కోసం ఇలా అయితే చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఇలా పక్కకు పెట్టేసుకొని ఇది నేను ఇంట్లో తోడేసిన పెరుగండి. మొత్తం ఇలా పెరుగు చూడండి చిక్కగా ఉంది. ఇలా గట్టి పెరుగు అయితే మనకు పెరుగన్నంకి రుచిగా ఉంటుంది దద్దోజనం చేసుకోవడానికి. ఈ పెరుగునంతా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఒకసారి అంతా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా పాలు కూడా వేసుకుందాము. ఇలాంతా మనం కలిపి పెట్టుకున్న పెరుగును ఇప్పుడు అన్నంలోకి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెరుగన్నం కలుపుకునేటప్పుడు మీకు ఏమైనా పెరుగు చిక్కగా అన్నం అట్లా అనిపిస్తే కొద్దిగా పాలను వేసుకోండి. పాలు లేదా నీళ్ళనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి పాలనే వేస్తున్నాను. ఇలా మనం అన్నాన్నంతిలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు మనం దద్దోజనంలోకి తాలింపు కోసం అందులో 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి కాస్త కలర్ మారే వరకు మనం వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా పెరుగన్నం పైన వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా దద్దోజనంలోకి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా మనం 3 రకాల నైవేద్యాలు అయితే చేసేసుకోవచ్చు. చూడండి, క్షణాల్లో రెడీ అయిపోయింది. మరి మీరు ఎలా చేస్తారు? ఇలానే చేస్తారా? కామెంట్లో పెట్టండి. మేము చేసింది ఈ సులువైన పద్ధతి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. ఓకే అండి, చూస్తారుగా మీరు కోరినట్లుగా ఇవాళ మనం అన్నంతో చేసుకున్న 3 రకాల నైవేద్యాలను ఇలా చిటికలో చేసేసుకోవచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపలనే ఇవంతా సులువుగా అయిపోతుంది.
ఓకే అండి, చూసారుగా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.